బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. బెండకాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా ఆయిల్, కారం, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయని ముక్క దంచుకోవాలి. ముందుగా బెండకాయని శుభ్రంగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ అండి, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, బాగా కలపాలి. ఈ కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వాటర్ వేసేయాలండి. కొద్దిగా మెత్తపడాలి, మరి ఎక్కువ ఉడికించొద్దు. మూత పెట్టాలండి ఉడికే వరకు. ఈ వెల్లుల్లిపాయ ఒక్క ముక్క దంచుకోవాలండి. బెండకాయ ఉడికిందండి, పక్కకు పెట్టేసుకోవాలి. గిన్నె పెనం పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర ద్వారా వేగించాలండి. తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ ఉడికించిన బెండకాయ వేసి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎక్కువ నూనె లేకుండా ఇలాగా కొద్దిగా ఉడికించేసుకుంటే బెండకాయ విడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, హెల్దీ బెండకాయ ఫ్రై రెడీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.